అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎవరికి నిజమైన లబ్ధిదారుడికి ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు, చివరి పేదవాడి వరకు కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమం చేరాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము, లక్ష్యం అధ్యక్ష. ఈ లక్ష్యాన్ని చేరుకునే సందర్భంలో ఆయాచితంగా వేలాది కోట్ల రూపాయలు గడీలలో ఉండే భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు వ్యవసాయం చేయకుండానే వాళ్ళ ఆధీనంలో ఉన్న రాళ్ళు రప్పల కొండలకు, వాళ్ళ ఆధీనంలో ఉండి సీలింగ్లో ప్రభుత్వానికి సరెండర్ చేసిన భూములకు, లేకపోతే రియల్ ఎస్టేట్లో లేఅవుట్లుగా మారిన భూములకు ఈరోజు ఇవ్వాలనా? ఈరోజు అంతా ఇంతకుముందు ఆ సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు ఇట్లాంటి వాళ్ళందరికీ ఇవ్వాల్సింది మేము ఇచ్చినాం కాబట్టి మీరు ఇవ్వాల్సిందే, మీరు మమ్మల్ని ఆదర్శంగా తీసుకోండి అంటారు అధ్యక్ష. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఈడెందుకు కూర్చుంటాం అధ్యక్ష? ఆడ కూర్చుంటాం, ఆ తర్వాత బయటకు వెళ్ళిపోతాం. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే 23లో అధికారం పోయింది, 24లో డిపాజిట్లు పోయినాయి, ఈసారి ఉన్నది కూడా ఊడ్చుకపోతుంది అధ్యక్ష. మీరు కాదు కదా ఆదర్శము, ఆదర్శ రైతు ఆదర్శం, వ్యవసాయం చేసేవాళ్ళు ఆదర్శం. అట్లా కాకుండా మేమేదో అద్భుతాలు చేసినాం, మీరు అద్భుతాలు చేసినాక అక్కడ ఉన్నారు, అద్భుతాలు చేసినాక ఆయన గారు ఇక్కడికి రాలేకపోతున్నాడు. ఎందుకు? ఒకవేళ ఇక్కడికి వస్తే 10 సంవత్సరాలలో వారు చేసిన అద్భుతాలను మా సభ్యులందరూ అడగడం మొదలు పెడితే సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుంది, తల దించుకోవాల్సి వస్తుంది అని వారు రావడం లేదు, అది వారి ఇష్టం. మేమేం ఒత్తిడి చేస్తలేం. సభలోకి సభ్యుడు రావడం రాకపోవడం అనేది సభ్యుడు ఇష్టం. ఒకవేళ తమరు అనుమతిస్తే వాళ్ళ మధ్యలో అర్థాంతరంగా వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి కావాల్సినట్లు చేయొచ్చు, మీరు అనుమతిస్తే అధ్యక్ష. అయితే ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా, రాళ్ళు రప్పలకు గుట్టలకు ఇద్దామా? రియల్ ఎస్టేట్లో లేఅవుట్లు చేసి అమ్ముకొని ప్లాట్లు చేసుకున్న వాళ్ళకు ఇద్దామా? హైవేల పేరు మీద, నేషనల్ హైవేల పేర్ల మీద ప్రభుత్వం సేకరణ చేసిన భూములకు కూడా దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసుకుంటే ఇద్దామా? మీ అనుచరుల ముసుగులో నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసుకున్న వాళ్ళకు ఇద్దామా? ఈరోజు హైదరాబాద్ చుట్టుముట్టూత వ్యవసాయ భూములు, వ్యవసాయేతర కన్వర్షన్స్ జరిగి, నాలా కన్వర్షన్ జరిగి ఈరోజు పరిశ్రమలు నెలకొల్పినారు. వీటన్నిటి కూడా మనము ఇద్దామా? వీటి విషయాలలో మీరు స్పష్టమైన సూచన చేయండి. మీ సూచనలన్నిటిని క్రోడీకరించి ఒక రిపోర్ట్ తయారు చేసి, ఎందుకంటే ఇప్పటికీ ఈ అంశాన్ని రైతు భరోసాను అమలు చేయడానికి మా మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది. దానికి బాధ్యతగా ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక మంత్రివర్యులు, వారి నాయకత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి, అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టరు, అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ను వీళ్ళందరిని అందులో సభ్యులుగా పెట్టి అన్ని జిల్లాలు తిరిగిండ్రు అధ్యక్ష. వ్యవసాయ సహకార సంఘాలతో మాట్లాడిండ్రు, రైతు సంఘాలతో మాట్లాడిండ్రు, రైతు కూలీ సంఘాలతో మాట్లాడిండ్రు, రైతులతో మాట్లాడిండ్రు, ప్రజాప్రతినిధులతో మాట్లాడిండ్రు, సభలో లేని రాజకీయ పార్టీలతో మాట్లాడి, కొన్ని రాజకీయ పార్టీలు సభలోకి రాలేకపోయినాయి అధ్యక్ష కొన్ని కారణాల చేత. అంత మాత్రాన సమస్య పట్ల వాళ్ళకి అవగాహన లేదని మనం అనుకోనికే లేదు కదా అధ్యక్ష. వాళ్ళతో పాటు చట్టసభలో కూడా చర్చించి మీరు మీ అంతలో మీరే ఊహించుకొని, మీ అంతలో మీరే కాయించుకొని, మీ అంతలో మీరే దూషించి, మీ అంతలో మీరే బయటకు వెళ్ళిపోయి ఏంటి అధ్యక్ష ఇది?